చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు వినిపిస్తున్న పేరు రెడ్ బుక్. మరి కొన్ని రోజులైతే రాజ్యాంగం అనే బుక్ను, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ను కూడా మర్చిపోతారేమో తెలియదు. రాజ్యాంగం అనే పదం ఇక్కడ కనిపించట్లేదు, కానీ కోర్స్ చట్టం అనే పదం కూడా కనిపిస్తలేదు అనుకోండి. రెడ్ బుక్ అనే పదం అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. రెడ్ బుక్ అనే పదం ఈ క్రమంలో ఆ బుక్లో పేర్లు రాసుకున్నారు. వాళ్ళందరి సంగతి తెలుస్తామని ఓపెన్గానే చెబుతూ ఉన్నారు. అందులో చిన్న చిత్తక వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి మాజీ ఎమ్మెల్యేల వరకు వచ్చారు ఇప్పటికైతే. నెక్స్ట్ మాజీ మినిస్టర్లు, ఆ తర్వాత ఇంకెవరైనా ఉంటే ఫైనల్గా ఆ రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, అంగీకరించాల్సిన వాస్తవం. ఆ జగన్ గారి పేరు లేకుండా అయితే ఉండదు కదా. బట్ ఆ పేరుకు ఎలా చేరుకోవాలి? ఇప్పుడు చిన్న చితక వాళ్ళని కదా అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. సో అక్కడికి చేరుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నుంచి జనాలకు ఏదైనా ఒక విషయాన్ని కరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదిగో వీళ్ళకి ఆ మార్గంలో కనిపిస్తున్నది లిక్కర్ రిలేటెడ్ ఏదో కుంభకోణం జరిగింది అని. లిక్కర్ రిలేటెడ్ 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, 15,000 కోట్ల కుంభకోణం జరిగింది. మొత్తం బిగ్ బాస్ దగ్గరికే చేరిపోయింది, అంటే జగన్ దగ్గరికే చేరిపోయింది. ఆ క్రమంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని, మిథున్ రెడ్డి అని, రకరకాల పేర్లు, ఐఏఎస్ల పేర్లు. ఈరోజు వారాంతపు పలుకుల ఆయన వీకెండ్ కామెంట్స్ కనుక చదివితే వీళ్ళు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రెడ్ బుక్ను ఆపే, అంటే జగన్ గారి పేజ్ దగ్గరికి రెడ్ బుక్లో రోడ్ మ్యాప్, అంటే అక్కడికి వెళ్ళి ఆగాలి అంటే ముందే రోడ్డు రెడీ చేస్తూ ఉన్నారు. అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ మీడియా ఏదైనా కుక్కను కొట్టాలి అంటే పిచ్చి కుక్క అని ముద్రేయాలి. ఏదైనా ఒకరి మీద నెగిటివ్ ప్రచారం, ఒకరిని టార్గెట్ చేయాలంటే రకరకాలుగా దుష్ప్రచారం, రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో జనాలు ముందే వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈరోజు వీకెండ్ కమెంట్స్ రాసిన ఆయన కూడా సేమ్ అంతే క్లియర్గా ఆయన తేల్చేశారు 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, అంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరింది అని. అందులో ఎవరెవరి పేర్లు రాసేశారు, ధనంజయ రెడ్డి, రజిత్ భార్గవ, రకరకాల పేర్లు చెప్పుకుంటూ దోషేశారు. మొత్తం 200 కోట్ల కుంభకోణం జరిగిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనే కవిత జైలుకి వెళ్ళింది, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు, ఇంకోరు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం ఏంది, వీళ్ళు ఖచ్చితంగా కనుక పెద్ద కుంభకోణంలో ఇరుక్కున్నారు, వీళ్ళు జైలుకి వెళ్ళిన గ్యారంటీ, భారీ స్కామ్. అంటే నిన్న లేక మొన్న చంద్రబాబు నాయుడు గారు రాజగురు పత్రికగా ముద్రపడినటువంటి ఆ పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్ ఇదే రాశారు. నిన్న టీవీలలో డిబేట్లు, ఈ రోజు ఈ వీకెండ్ కమెంట్స్, మళ్ళీ వీళ్ళు బ్యానర్ హెడ్డింగ్స్ రేపు రాస్తారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ క్రమంలో నెక్స్ట్ కొన్ని అరెస్టులు జరుగుతూ పోతూ ఉంటాయి చూడండి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో వీళ్ళు భారీగా ఆశలు పెట్టుకునేది ఎవరి మీద అంటే విజయసాయి రెడ్డి గారి మీద. ఈరోజు వీకెండ్ కమెంట్స్లో కూడా ఈయన ప్రస్తావించారు. విజయసాయి రెడ్డి గారు ఆ కోట రహస్యాలన్నీ, ఆయనకు లోపలి విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆయన అప్రూవర్గా మారుతారా, అన్ని బ్లాస్ట్ చేసేస్తారా, ఆయనకు సంబంధం ఉందా లేదా, ఒకవేళ సంబంధం ఉంటే అప్రూవర్గా మారుతారా, జగన్ లొసుగులన్నీ చెప్పేస్తున్నారా, ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉండి ఉన్నారో కీలకంగా వాళ్ళనే బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ భుజం మీదనే తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కనుక కాలిస్తే, అరే చుట్టూ ఉన్నోళ్ళే చెప్పారు, వాళ్ళే మాట్లాడుతున్నారు, మిగిలిన ప్రభుత్వానికి వీళ్ళకి ఇప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అన్ని విషయాలు జగన్ గారి పక్కనుండే వాళ్ళే కదా చెప్పింది అని జనం అనుకోవాలి. ప్రతిదీ కూడా చాలా కన్స్ట్రక్టివ్గానే ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో ఒకటైతే ఫ్యాక్ట్, అధికార కూటమి రెడ్ బుక్ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆ పేజీ వరకు దారి వేసుకోవడం కోసం నేను మొన్ననే చెప్పాను, విజయసాయి రెడ్డి గారిని అయితే వాడుకోబోతున్నారు. విజయసాయి రెడ్డి గారి ఒకవేళ వాడకానికి ఉపయోగపడని పరిస్థితి వస్తే మరో విధంగా వాడుకుంటారు, ఏదో ఒకటి ఎవరో ఒకరిని. బట్ వీళ్ళకి టార్గెట్ మాత్రం లిక్కర్, అందులో కుంభకోణం జరిగిందని అది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆపాలి. ఇదైతే క్లియర్ కనిపిస్తుంది. మీరు 3-4 రోజులుగా వీళ్ళ పత్రికలు చదవండి, వీళ్ళ టీవీ ఛానల్ చూడండి, ఈ రోజు రాసిన వీకెండ్ కామెంట్స్ని అయితే చూడండి. ఇట్స్ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగాలి అంటే మధ్యలో ఏ స్టాపులు అయితే ఉన్నాయో ఆ స్టాపులన్నింటినీ కూడా నెక్స్ట్ వీళ్ళు కేసులు అయితే పెట్టబోతున్నారు. అవసరమైతే అరెస్టులు ఉంటాయి, అవసరమైతే ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు. అండ్ ఈ స్టాప్లు అయిపోయిన తర్వాత ప్రధానమైనటువంటి స్టాప్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అయితే ఖచ్చితంగా వెళ్ళి ఆగబోతున్నారు.
దానికోసం టైం చూసుకుంటారు. ఎందుకంటే డైవర్షన్లు ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు ఏ స్టాప్ దగ్గర ఆగి ఏం డైవర్షన్ కావాలి, నెక్స్ట్ ఏ స్టాప్ దగ్గర వెళ్ళి ఏ డైవర్షన్ కావాలి, ఈ మొత్తం జగన్ గారి దగ్గరికి రోడ్ మ్యాప్ వెళ్ళే క్రమంలో ఇక మిగిలిన వాళ్ళు కూడా రెడ్ బుక్లో రకరకాల పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎక్కడికక్కడ బుక్ చేసుకుంటూ వెళ్ళి ఒక రకంగా టోటల్ వైసీపీని కార్నర్ చేయాలి అనే ఆలోచనకైతే వాళ్ళు ఒక ప్రణాళిక రచించారు. సో వాళ్ళ బ్లూ ప్రింట్, వాళ్ళ ప్రణాళిక ఎంతవరకు విజయవంతంగా అమలు చేసుకోగలుగుతారు, వాళ్ళ బ్లూ ప్రింట్కి ఏమైనా అడ్డంకులు వస్తాయా, మధ్యలో న్యాయస్థానాల పాత్ర ఎలా ఉండబోతుంది, కేంద్రం పాత్ర ఎలా ఉండబోతుంది, ప్రతి ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకబోతూ ఉంది.